వెళ్ళి నీ తలనే నరకే పరిస్థితి వస్తుంది వాళ్ళు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు ఈ ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి మాత్రం అందరిలో ఇది చాలా పెద్ద ప్రశ్నలు అయితే మిగిలిపోతుంది వసుదేవన్ సార్. రైట్. ఒకసారి రఘురామ్ గారి దగ్గరికి వెళ్దాం. రఘురామ్ గారి కన్నా ముందర కల్నల్ పరమేశ్వర్ కూడా జాయిన్ అయ్యారు విత్ యూనిఫామ్. కార్గిల్ హీరోకి సాల్యూట్. కార్గిల్లో మన కల్నల్ పరం గారు నేరుగా ఉన్నారు కార్గిల్ యుద్ధంలో. సో మొత్తం ఎంటైర్ ప్యానల్ హ్యాస్ టు సెల్యూట్ టీమ్ అండి. మనస్ఫూర్తిగా వారిని గౌరవించుకుందాం. వారి దగ్గరికి వెళ్ళే ముందు ఈ బిలావర్ భుట్టో ఏం మాట్లాడో ఒకసారి చూద్దామండి. कश्मीर में हुआ मगर भारत ने पाकिस्तान पे इल्जाम लगाया है। भारत ने अपना कमजोरियां छुपाने के लिए, अपने अवाम को बेवकूफ बनाने के लिए मोदी ने पाकिस्तान को झूठे इल्जामात पाकिस्तान पे लगाए हैं कि ये इस दहशतगर्दी के वाकया के पीछे है और इसकी वजह से इन्होंने ऐलान किया है कि ये इनका एक तरफा फैसला है कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मामला नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। అదండి నేను ఇందాకే చెప్పా, సగం ఉడికిన గుడ్డు. వాళ్ళ మదర్ షీ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ టెర్రర్. వాళ్ళ తాతను చంపారు. సిగ్గు లేకుండా వాడు మాట్లాడుతున్నాడు, చూశారు కదా. ఇంతకు మించి ఏకవచనం మించి అంతకు మించి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిని పోగొట్టుకున్నాడు, తాతని పోగొట్టుకున్నాడు, వాడు మాట్లాడతాడు నాగరికత గురించి. సింధు నీరు తాగబట్టే నీకు కాస్త ప్యాంటు షర్ట్ వేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఎడారి ప్రాంతాల నుంచి వచ్చిన ఆటవికులు వాళ్ళు మాట్లాడతారండి నాగరికత గురించి. వాళ్ళకే నేను సమాధానం చెప్పింది ప్రధానమంత్రి, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని. సో ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చి పడేశాడు, పెట్టాల్సిన వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టాడు. ఇంకో 15-20 రోజుల పాటు వాళ్ళ ఆకులు కూడా లేదు. ఏమంటారు పరం గారు? అబ్సల్యూట్లీ అండి. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మెసేజ్ మాత్రం ఐ డోంట్ థింక్ ఇండియా హిస్టరీలో ఎటువంటి ప్రధానమంత్రి, ఎటువంటి ప్రెసిడెంట్ ఇంత స్ట్రాంగ్ అండ్ ఇంత పాయింటెడ్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఓవర్చర్స్, అంటే దానిలో ఎటువంటి పొలిటికల్ టోన్ లేకుండా ఒక నేషన్ హెడ్ యాజ్ ఎ ఫర్ యూనిఫైడ్ నేషన్ లా ఇచ్చిన మెసేజ్ అంటే నిన్న రాత్రి అయినది చాలా చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సో నా ఉద్దేశంలో మనం ఈ బిలావల్ భుట్టో ఇట్లాంటి వాళ్ళు స్టేట్మెంట్స్ కి పెద్ద వాల్యూ ఇవ్వకూడదు. వీళ్ళు ఇన్ఫాక్ట్ స్టాండప్ కామెడీలోకి వస్తే బాగా దే విల్ డూ వెల్. ఎంత న్యాచురల్ గా, ఎంత చక్కగా స్టేజ్ మీద నుంచి అబద్ధాలు చెప్పడము, ప్రగల్భాలు పలకడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు దానిలో మొత్తం పెద్ద ఎక్స్పర్ట్స్ గా కనిపిస్తున్నారు. సో మీరు అన్నట్టు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మట్టి కట్టుకుపోయింది టెర్రరిజం కి, మర్డర్ కి. అయినా కూడా వాడు స్టేజ్ మీద నుంచి ఎంత చక్కగా అబద్ధాలు చెప్తున్నాడు. దాని తర్వాత సింధులో నీళ్ళైనా పొంగుతాయి, లేకపోతే భారత్ బ్లడ్ అయినా పొంగుతుంది అన్నాడు. లాస్ట్ 3-4 days చూపించేశారు కదా, ఒక అద్దం తీసి చూపించాం మనం పాకిస్తాన్ కి. మేము ఏం చేయకుండానే మేము ఇది ఇంత చేయొచ్చు, ఇంకా చేయడం మొదలెట్టామంటే ఇంకెంత చేయొచ్చు అనేది ఒకసారి క్లియర్ గా పాకిస్తాన్ కి చూపించేసాం మనము. అండ్ ఒకటే ఒక స్వీప్ లో 11 ఎయిర్ బేసెస్ ని, దానిలో జాకబోబాద్ వాళ్ళ F-16 విమానాల బేస్, దాని తర్వాత నూర్ ఖాన్ బేసెస్ ఇంప్రెగ్నబుల్ అని క్లెయిమ్ చేసుకునేవారు. నూర్ ఖాన్ బేస్ ని ఎవరు టచ్ చేయలేరు, అంత స్ట్రాంగ్ ఉంటాయి మా డిఫెన్సెస్ అక్కడ. ఎవరు ఎక్కడి నుంచి ఎటువంటి మిసైల్స్ తీసుకొచ్చినా కూడా నూర్ ఖాన్ బేస్ టచ్ చేయలేరు అన్నారు. ఒక్క స్వీప్ లో నూర్ ఖాన్ బేస్ ని, వాటి రడార్స్ ని నేలమట్టం చేశారు. నూర్ ఖాన్ అంటే రావల్పిండి అండ్ ఇస్లామాబాద్ ఆర్ సేమ్. 15 కిలోమీటర్లు రావల్పిండికి ఇస్లామాబాద్కి. అంటే మీ క్యాపిటల్ ని మేము ఏం చేయకుండానే చిన్న స్వీప్ లో మేము టచ్ చేయగలుగుతామని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాం మన వాళ్ళకి. సో అదే కాక సుకూర్ బేస్, దాని తర్వాత ఇంకో 11 బేసులు, అంటే టోటల్ 11 బేసెస్. మోర్ దెన్ 20-25% ఆఫ్ దేర్ ఎయిర్ ఫోర్స్ ఇస్ డిఫంక్ట్ నౌ. అంత జస్ట్ ఒక చిన్న స్వీప్ లో, ఒక అరగంట అటాక్ లో 20% ఎయిర్ ఫోర్స్ మనం వాళ్ళని డిఫంక్ట్ చేయగలిగామంటే మన పవర్ ఏంటనేది వాళ్ళకి చాలా క్లియర్ గా రుచి తెలిసిపోయింది. దాంతోపాటు
వాళ్ళ దెర్ ఇస్ అన్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్, వాళ్ళ న్యూక్లియర్ బేస్ కూడా హిట్ చేసాము, అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్స్ ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళు. అమెరికా వాళ్ళని అడుక్కుని వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ టీం తెప్పించి ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, వాళ్ళ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి అనేది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయించుకుంటున్నారు. సో వాళ్ళే ఏడ్చుకుంటూ వెళ్ళారు యుఎస్ఏ దగ్గరికి, తొందరగా మాట్లాడండి ఇండియా తోటి ceasefire కల్నల్ గురించి పరం గారు, టెక్నికల్ డౌట్ ఒకటి ఉంది. అంటే సిన్స్ మీరు ఇన్ఫార్మ్ ఆఫీసర్ కాబట్టి డీజీఎంఓ స్థాయిలో జరిగే మాటలండి, చర్చలు అనండి, మాటలు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ విత్ రిలేటెడ్ టు ద లాస్ ఫ్రమ్ బోత్ ఎండ్స్, అది మాట్లాడుకుంటారా? అంతకు మించి ఇంకేమన్నా ఉంటాయి? అంటే విధానపరమైన నిర్ణయాలు అయితే డీజీఎంఓస్ తీసుకోరు కదా. లేదండి, డీజీఎంఓస్ విల్ టాక్ అబౌట్ ఆపరేషనల్ ఇష్యూస్. అంటే దే ఆర్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. అంటే మా ఆపరేషన్స్ ఒకవేళ సీజ్ చేయాలంటే ఏ కండిషన్స్ మీద సీజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయి, ఇన్ ఫ్యూచర్ ఎంగేజ్మెంట్ కండిషన్స్ ఏముంటాయి, మాట్లాడాలంటే డెసిషన్ లెవెల్ ఎవరు ఉంటారు, ఎవరెవరు ఆర్మీ కమాండర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇట్లాంటి వాటి మీద. అండ్ కండిషన్స్ ఫర్ సీజ్ ఫైర్ అవి డిస్కస్. మిలిటరీ కండిషన్స్ ఫర్ సీజ్ ఫైర్ అంటే కైనెటిక్ కండిషన్స్, నాన్ కైనెటిక్ అనేవి డిఫెన్స్ సెక్రటరీ వాళ్ళందరూ మాట్లాడతారు. కానీ కైనెటిక్ కండిషన్స్ అంటే మిలిటరీ ఎంగేజ్మెంట్, మిలిటరీ డిప్లాయ్మెంట్, వెపన్ డిప్లాయ్మెంట్, వెపన్ ఎంగేజ్మెంట్, పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్, ఇవి మాట్లాడుకుంటారు డీజీఎంఓ స్థాయిలో. సార్, రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళే ముందర పాకిస్తాన్ ఐఎస్పిఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ చౌదరి ఆయన ఏం మాట్లాడారని నేను చూద్దాం. ఆయన అంటాడు, మేము భారత్లో 26 సైనిక స్థావరాలు ధ్వంసం చేశాం, ఢిల్లీ సహా ఇతర నగరాలకి డ్రోన్లు పంపాం, ఫయాజ్ నగ్రోటాలో బ్రహ్మోస్ క్షిపణి ఫెసిలిటీని, మిసైల్ ఫెసిలిటీ ఉంది, మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీని మేము డిస్మాంటిల్ చేశాం, S-400 మిసైల్ బ్యాటరీలని న్యూట్రలైజ్ చేశాం. కాసేపు అంటే రిలాక్స్ అవడానికి అది కూడా ఇందామండి, చూద్దాం. All sustained major damages. BrahMos storage facilities at Bias and Nagrota were also destroyed, which had fired missiles on Pakistan, killing innocent civilians, our flower-like children, our ladies, and our elderly. S-400 battery system at Adampur and Bhuj was also attacked by our proud Pakistan, which all sustained major damages. టెర్రరిస్టులకి ఆ ప్రౌడు ఆ ట్యాగ్ తగిలించే వీళ్ళ సంస్కారం చూస్తే ముచ్చటేస్తుంది. రఘురామ్ గారు ఏమంటారు? ఇందాకే మీరు చెప్పారు